వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోమందపల్లిలో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు. వైసీపీ శ్రేణుల నడుమ 30 కేజీల కేక్ కట్ చేసిన మాజీ మంత్రి ఉషశ్రీ. ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ సర్వేను పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి. దేవరకద్ర మండలం నాగారం గ్రామ శివారులో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి. జిల్లా కలెక్టర్ను కోరిన సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్. పల్నాడు జిల్లా నడికుడి మార్కెట్ యార్డులో ఆరబెట్టుకుంటున్నటువంటి ధాన్యం తడిచి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దాచపల్లి మండల వ్యవసాయ అధికారి డి పాపకుమారి స్పందించారు. 2 రోజులుగా కురిసినటువంటి వర్షపు జల్లులకు తడిసిన ధాన్యం కొనుగోలు గురించి విచారించి అక్కడి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా డి పాపకుమారి మాట్లాడుతూ, కొందరి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేశాం అని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ క్రాఫ్ నమోదు చేసుకున్న ప్రతి రైతు నుండి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని రైతులకు తెలియజేశారు. వ్యవసాయ మార్కెట్లో ధాన్యం ఆరబెట్టుకుంటున్న సజ్జ సాంబా శివరావు అనే రైతుతో మాట్లాడటం జరిగింది. 75 కేజీల బస్తా మీకు ఎంత రేటు ఉంది? 1450-1500 పడుతుందండి. పచ్చొట్లు అవి ఆరబెట్టుకొని మేము అవన్నీ చేస్తే 1800 అట్లా పోతుంది. అంటే మీకు 17% తేమ శాతం పోస్తే అది ఆరబెట్టుకుంటే మీకు 1800 ఓపెన్ మార్కెట్ లో కొంటున్నారు. ఓకే, అంటే అది 75 కేజీల బస్తా. 75 కిలో బస్తా. మళ్ళీ దాంట్లో తరుగు ఓకే అంతే. పేరు వెంకట గోపికృష్ణ. నేను 10 మంది రైతుల దగ్గర ఒట్టుకున్నాను. దామాలపాడులో వేసిన రైతుల దగ్గర నుంచి మీరు ఒట్టుకున్నారు. అవి మీరు ఆరబెట్టుకుంటే లైట్ గా షవర్స్ వచ్చి తడిచినాయి. వాటిని మీరు ఇప్పుడు ఓపెన్ మార్కెట్ లో అమ్ముతారా, రైతు భరోసా కేంద్రాలకు అమ్ముతారా? ఓపెన్ మార్కెట్ లో అమ్ముతాం. ఓపెన్ మార్కెట్ లో అమ్మాలనుకుంటే మీరు డైరెక్ట్ గా అమ్మేసుకోవచ్చు, అంటే ఆరబెట్టుకోండి. కానీ మాకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్మాలనుకుంటే రైతులు రిజిస్టర్ అవ్వాలి. రైతులే రిజిస్టర్ అయితే మేము షెడ్యూల్ ఇస్తాము. దాని ప్రకారం ఈ పంట చేసిన ప్రతి రైతుది మేము రైతు భరోసా కేంద్రాల ద్వారా 17% తేమ శాతం ఉంటే మేమే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తాము. అది మన అందరికీ, అంటే ఇక్కడంతా ఎక్కువ మార్కెట్ రేట్లో ట్రేడర్స్ ఎక్కువ ఆరబోసుకున్నారు. అంటే వీరాపురం రైతులు కూడా మనకి వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్న వాళ్ళే మన దగ్గర ఆరబోసుకున్నారు. కొంతమంది రైతులు ఉంటే రైతులు వస్తే వాళ్ళవి కూడా మేము రిజిస్ట్రేషన్ చేసి ఈ పంట చేసిన ప్రతి రైతు, అంటే రైతు ఎక్కడ ఈ పంట చేయించుకుంటే అక్కడ మాత్రమే రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు దాచేపల్లి మండలంలో రైతులైతే మేమే రిజిస్ట్రేషన్ చేసి షెడ్యూలింగ్ ఇస్తాం. అదే వీరాపురం రైతులు అయితే వాళ్ళు పిడుగురాల మండలంలో ఈ పంట అయి ఉంటుంది కాబట్టి పిడుగురాల మండలంలో ఏవో గారి దగ్గరికి వెళ్ళి, అంటే రైతు భరోసా కేంద్రాలు VAL దగ్గరికి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ ఇస్తే షెడ్యూలింగ్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అక్కడే మేము ప్రొక్యూర్ చేస్తాం అనమాట. ప్యాడీ ఎవరి దగ్గర ప్యాడీ ఉన్నా కానీ మనకి నామ్స్ ప్రకారం మన రైతు సేవా కేంద్రాల ద్వారానే మనం వరి ధాన్యం కొనుగోలు అనేది చేయడం జరుగుతుంది. సోమందపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. దివంగత మాజీ సీఎం రాజశేఖర రెడ్డి విగ్రహంకు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి మాజీ మంత్రి జిల్లా సమన్వయకర్త ఉషశ్రీ పాలాభిషేకం చేశారు. అనంతరం వైసీపీ శ్రేణుల నడుమ 30 కేజీల కేక్ కట్ చేశారు. తదనంతరం షిరిడి సాయిబాబా దేవాలయ ప్రాంగణంలో మాజీ మంత్రి ఉషశ్రీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు పెనుగొండ నియోజకవర్గంలో మా సంక్షేమ సామ్రాట్, రైతు పక్షపాతి, అభివృద్ధి నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా జగన్మోహన్ రెడ్డి అన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చేసుకున్నాము. పండుగ లాంటి వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యం ఐశ్వర్యంతో కలగాలం ఆయన్ని చల్లగా పెట్టాలి అని పెనుగొండ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా గ్రాండ్గా ఆయన బర్త్డే విషెస్ తెలియచేసుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పటికే చాలామంది స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు 100 ఏళ్ళ ఆయులు ఇవ్వాలి అని అందరూ కూడా ఈరోజు కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపలో కూడా తన మన అనుకొని సంక్షేమం ఇచ్చిన సంక్షేమ సామ్రాట్ పుట్టినరోజు సందర్భంగా రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా
గ్రాండ్ గా ప్రతి వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ కూడా ఈ యొక్క బర్త్డేని బాగా గ్రాండ్ గా మనం చేసుకోవాలి. ఎందుకంటే కారణ జన్ముడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకునికి పెనుగొండ ప్రజల తరపున, అదేవిధంగా సత్యసాయి జిల్లా తరపున, సత్యసాయి జిల్లా లీడర్స్ క్యాడర్ తరపున, ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషయం. కాంగ్రెస్ నాయకుల స్వార్థం కోసం పేద ప్రజల భూములను అన్యాయం చేస్తున్నారని, కొత్త డ్రాఫ్టికేషన్ రద్దు చేసి పాత మాస్టర్ ప్లాన్నే అమలు చేయాలని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ 2041 ప్రకారం 200 ఫీట్ల రహదారిని మళ్లీ మార్పులు చేర్పులు చేపట్టారు. కొందరు కాంగ్రెస్ నాయకులు స్థలాల కోసం ఒక జీవో తీసుకువచ్చి అభ్యంతరాలు ఉంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీకి ఈ రోజు మీ సేవ ద్వారా ఎనమాముల ప్రజలతో అభ్యంతరాలను పంపిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే నరేందర్ తెలిపారు. గుట్టు పిచ్చప్పుడు కాకుండా మమా అనిపిస్తారు. 21 తారీఖు అభ్యంతరాల స్వీకరణ లాస్ట్. ఇది ఇచ్చి దగ్గర 3 వారాలు అవుతుంది. ఏంటిది ఇది ప్రధానంగా అంటే, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాస్టర్ ప్లాన్ ఏదైతే అప్రూవల్ చేసిందో దాన్ని మళ్ళా మార్పులు చేపట్టి, ఏదా రోడ్డు అంటే ఎనుమాముల 200 ఫీట్ల రోడ్డు. అది ఆ 200 ఫీట్ల రోడ్డు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అప్రూవల్ ఇచ్చినటువంటి ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో దాన్ని కొంతమంది ప్రత్యేకంగా నాయకుల స్థలాల కోసం దాన్ని జీవో ఇచ్చి, మీ అభ్యంతరాలు ఉన్నట్టే చెప్పండి, ఈ సర్వే నెంబర్ల నుంచి ఈ సర్వే నెంబర్లకు మార్చబడుతుందని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అభ్యంతరాలు ఏమన్నా ఉంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ గారికి ఇవ్వమని చెప్పారు. ఇవాళ మేము మీ సేవ ద్వారా, ఈమెయిల్ ద్వారా ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సెక్రటరీ గారికి ఏనుమాముల ప్రజలందరి ద్వారా ఇవాళ మేము ఉందని ఫిర్యాదులు చేయడం జరుగుతున్నది. ఫిర్యాదులు తీసుకుంటామని కూడా మన నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ చెప్తున్నా, మీ మీడియా సోదరులు ఒక నాయకుల యొక్క స్థలాల ముందు నుంచి రోడ్డు పోవడానికి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెలుగులోకి తీసుకురండి. ఇది ప్రజలకు జరిగే నష్టం. గతంలో ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ధారణ చేసి ఫైనల్ చేసిందో దాన్నే కొనసాగించి ఉండాలని మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. దాన్ని కనుక మార్పులు చేస్తే ఖచ్చితంగా ఎనుమాముల బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఖచ్చితంగా నివారిస్తుంది. దాని మీద అన్ని రకాలైనటువంటి మేము మా నిరసనలు చెప్తాము. దాన్ని నిలుపుదల చేసేదానికి కూడా వదిలిపెట్టమని కూడా ఈ సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జిల్లా జనసమితి ప్లీనరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ కోదండరాం అనంతరం మాట్లాడుతూ, జనసమితి జిల్లా న్యాయకత్వం ఈ ప్లీనరీ నిర్వహించడం చాలా సంతోషకరం అని, జిల్లాకు సంబంధించిన పలు సమస్యలను రూపకల్పన చేసి ఈ ప్లీనరీలో చర్చించవలసిందిగా జిల్లా న్యాయకత్వానికి సూచిస్తున్నాను. హైదరాబాద్కు దగ్గరగా ఉండి చాలా వెనుకబడిన ఈ ప్రాంతం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగం చేశారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కోర్టులో తీసుకోవచ్చని ఈ రోజు సభలో గందరగోళం సృష్టిస్తున్నారు. కేసు పెట్టుకోండి అని నిన్నటి వరకు మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసు పెట్టడమే పెద్ద తప్పు అయినట్లుగా ఈ రోజు మాట్లాడుతున్నారు. సభలు నడవకుండా గందరగోళం సృష్టిస్తున్నారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గమైన చర్య అని అన్నారు. పార్టీ భువనగిరి జిల్లా శాఖ ప్లీనరీ జరుపుకుంటున్న సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఈ జిల్లా ప్రజలకు అండగా నిలిచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. చాలా హైదరాబాద్కు దగ్గర ఉండి కూడా వెనుకబడినటువంటి ప్రాంతము. మరి రకరకాల వృత్తులతో ప్రజలు తమకు తాముగా ఇక్కడ ఒక బతుకుదెరువు అవకాశాలను కల్పించుకున్నారు. వాటిని మరింతగా విస్తరించడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ వాస్తవానికి మనం చూస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ వారు మరి అధికారంలో ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు గాను వారిపైన కేసు నమోదు చేయటం జరిగింది. ఆ కేసు
కోర్టులో మాట్లాడుకోవచ్చు, తేల్చుకోవచ్చు. కానీ కోర్టులో తేలవలసినటువంటి ఈ విషయాలను కేసు పెట్టండి ఏమవుతుందని నిన్నటిదాకా మాట్లాడిన వాళ్ళు కేసు పెట్టడమే ఇవాళ పెద్ద తప్పైనట్టుగా వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు. సభలు నడవనిస్తలేరు. ఇది చాలా అన్యాయం. చాలా కీలకమైనటువంటి అంశాలు, రైతు భరోసా, అదేవిధంగా ROR చట్టం లాంటివి చర్చ చేసి ఆమోదింపజేయవలసిన సమయంలో అవాంతరాలు సృష్టించడం చాలా అన్యాయం. పొద్దుటి నుంచి కూడా వాళ్ళ సభ జరగలేదు. మరి వాళ్ళ అర్జెంటుగా వేగిరంగా సభ జరుపుకొని ఇవన్నీ కార్యక్రమాలు నిర్ణయించుకోవాల్సి ఉంది. కాబట్టి నేను అర్జెంటుగా మళ్ళీ హైదరాబాద్ వెళ్తాను. కేటీఆర్ అరెస్ట్ కావాలి, అవి వేరే విషయం. కేసు నమోదు చేసినాక అరెస్ట్ అయినరా కాదా అనేది ముఖ్యమైన విషయం కానే కాదు. చాలా కీలకమైందంటే కేసు నమోదై, ఎందుకని పద్ధతి ప్రకారం నిధుల కేటాయింపులు ఖర్చులు జరగలేదు. రూల్స్ ను ఉల్లంఘించి మామూలుగా గ్రామ పంచాయతీలో డబ్బులు ఖర్చు చేయాలన్నా దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతులు పాటించలేకపోవటం అనేది పెద్ద తప్పిదం. అందులో కోట్ల రూపాయలు, ఈ కోట్ల రూపాయలు ఈ రకంగా ఒక లెక్కాపత్రం లేకుండా విడుదల చేయటం, ఖర్చు చేయటాన్ని ఇలా తప్పుపడుతూ కేసు నమోదు చేయటం జరిగింది. అది కూడా ఎలక్షన్ సమయంలో. అంటే ఇవాళ దానిపైన కేసు నమోదు చేయాల్సి వచ్చింది. అది ముఖ్యం కాదు, కేసు నమోదైంది, అది చాలా కీలకం. అరెస్ట్ చేస్తే చేయవచ్చు, అది వేరే విషయం. కానీ కేసు నమోదైందంటేనే అర్థం తప్పు చేసింది కాబట్టి ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది కాబట్టి దాని ఆధారంగా కేసు నమోదు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని అధికారులకు హెచ్చరికలు జారీ చేసినా ఇసుక మాఫియా తీరు మారలేదని సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం నేను సైతం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణాన్ని అరికట్టాలని కలెక్టర్ ఆదేశించిన 24 గంటలు గడవక ముందే దేవరకద్ర మండలం నాగారం గ్రామ శివారులో ఇసుకను అక్రమ రవాణా చేస్తూ ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుందని ఆయన తెలిపారు. పట్టపగలు ఇసుక అక్రమ రవాణా చేస్తూ ట్రాక్టర్ బోల్తా పడ్డా ఇప్పటికీ దేవరకద్ర పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇసుక మాఫియాపై కేసులు నమోదు చేయకపోగా, ట్రాక్టర్లను సీజ్ చేయకపోవటం, ట్రాక్టర్ నడిపిన మైనర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం చూస్తే దేవరకద్ర అధికారులు ఇసుక మాఫియాతో కుమ్మక్కయ్యారని స్పష్టమవుతుందని ఆయన ఆరోపించారు. దేవరకద్ర ఇసుక మాఫియాకు దేవరకద్ర రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సహకరిస్తున్నారని, దేవరకద్ర తహసీల్దార్, ఎస్ఐలపై కలెక్టర్ విజయేంద్ర బోయి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నమస్తే అండి, నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. మామ్నార్ జిల్లాలో ఇసుక అక్రమాలను అడ్డుకోవాలని నేను సైతం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు నిన్న తేదీ 19/12/2024 డిసెంబర్ 19న గురువారం రోజు రివ్యూ చేసి అడిషనల్ కలెక్టర్లు, రెవెన్యూ అండ్ మున్సిపల్ సంబంధించిన అధికారులతో రివ్యూ చేసి మామ్నార్ జిల్లా పరిధిలోని తహసీల్దారులు, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గారు ఆదేశించిన 24 గంటలు ముగియక ముందే దేవరకద్ర మండలం నాగారం శివారులో ఇసుక మాఫియాకు సంబంధించిన ట్రాక్టర్ బోల్తా పడిందండి. ఇది పట్ట పగలు ఈ రోజు శుక్రవారం 2024 డిసెంబర్ 20న 8:45 తీసినటువంటి ఫోటో అండి. ఇది పెదరాజమూరు నుంచి నాగారం వెళ్లే మార్గంలో ఒక మైనర్ బాలుడు ఈ ఇసుక ట్రాక్టర్లను నడుపుతూ అదుపు తప్పి బోల్తా పడిందండి. నేనేం చెప్తున్నంటే గత రాత్రి నుండి కలెక్టర్ గారు ఇసుక మాఫియాను అరికట్టాలి, ఇసుక అక్రమాలను అరికట్టాలని చెప్పిచ్చేసి ఆదేశించి 24 గంటలు ముగియక ముందే దేవరకద్రలో ఇసుక మాఫియా తీరు మారలేదు. అంటే కలెక్టర్ ఆదేశాలను సైతం డోంట్ కేర్ అంటున్నారు. దేవరకద్ర ఇసుక దందా ఎవరైతే నిర్వహిస్తున్నారో బాజాత కొడుతున్నారు. కలెక్టర్ చెప్పినా, ఎస్పీ చెప్పినా ఈ ఇసుక మాఫియా మారకుంటే ఇంకా ఎవరిని అడగాలి, ఎవరిని చేయాలి? మేము ఒకటే చెప్తున్నాం, గతంలో కూడా దేవరకద్రలో ఇసుక మాఫియా జరుగుతుందని చెప్పి నేను సైతం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ విజయేంద్ర బోయి గారికి, ఎస్పీ జానకి గారికి. మేము చెప్పేది ఏంటంటే ఇంతకంటే సాక్ష్యాధారాలు ఏం జరుగుతున్నాయి మీకు? దేవరకద్ర తహసీల్దార్ గారు ఏం చేస్తున్నారు? దేవరకద్ర ఎస్ఐ గారు ఏం చేస్తున్నారు? మేము చెప్పేది ఒకటే, దేవరకద్ర రెవెన్యూ అధికారులకు, తహసీల్దార్ గారికి కానీ, ఎస్ఐ గారికి కానీ తెలియకుండా ఈ ఇసుక అక్రమాలు జరుగుతలేదండి. బాజాప్తా వాళ్ళకి తెలిసే జరుగుతున్నారు. ఇసుక మాఫియాని కట్టడి చేయడంలో విఫలమైనటువంటి దేవరకద్ర తహసీల్దార్ గారిపై, దేవరకద్ర ఎస్ఐపై జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి గారు, జిల్లా ఎస్పీ
జానకి గారు వెంటనే చర్యలు తీసుకోవాలి, ఈ ఇసుక మాఫియాని అరికట్టాలి. ఇప్పటి వరకు ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి పెద్దరాజమూరు నుంచి నాగారం వైపు వెళ్లే రహదారి మొత్తం జామ్ అయితే స్కూల్ పిల్లలు ఉదయం వెళ్లేందుకు కూడా ఇబ్బందికరం అయితే చూడండి, ఇక్కడ చూడండి మీరు, జేసీబీని తీసుకొచ్చి ఇసుకను బోల్తా పడ్డ ట్రాక్టర్ ని జరిపి ఇసుకను పక్కకు పెట్టిర్రు. కానీ ఇప్పటి వరకు ఈ ట్రాక్టర్ పైన కేసు నమోదు చేయలేదు. ఈ ట్రాక్టర్ నడిపినటువంటి మైనర్ బాలుని మాత్రం తీసుకొని రాలేదండి. మేము ఒకటే చెప్తున్నాం, ఇంతకంటే సాక్ష్యాధారాలు ఏం చూపించాలి మీకు? ఇసుక అక్రమ రవాణా నడుస్తుంది అనేది నిలువెత్తు ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ సర్వేను పూర్తి చేయాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి అధికారులకు ఆదేశించారు. వరంగల్ మున్సిపల్ పరిధిలోని క్రిస్టియన్ కాలనీ, హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామాలలో సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూమి నుండి గృహం నిర్మాణం కోసం సమగ్ర సర్వే ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా సర్వే నిర్వహిస్తున్న ప్రత్యేక బృందాల పనితీరును, లబ్ధిదారుల వివరాలను, పొందుపరచు తీరును సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే త్వరితగతిన పూర్తయ్యేలా తగిన ప్రణాళికలు రూపొందించాలని సర్వే అధికారులను ఆదేశించారు. నమోదు ప్రక్రియలో ఏమన్నా ఇబ్బందులు తలెత్తితే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. మార్నింగ్ కొంచెం 6 to జనరల్గా ఆరవరం స్లో ఉంది మేడం, స్లో ఉంది కానీ పర్ డే ఎన్ని చేస్తున్నారు? అదే చెప్తాను. కొన్ని దగ్గర కొన్ని చూసుకోవాలి. లొకేషన్స్ అంటే ఏం టైల్ గ్రూప్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ యనమాముల నుండి గ్రీన్ మార్కెట్ వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించి అనంతరం అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరం. దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం చేశామని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతాయని తెలిపారు. భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని రచించిన అన్ని కులాలకు న్యాయం జరగాలని, అందరికీ న్యాయం జరగాలని రాజ్యాంగాన్ని రచించిన భారత నేతను మరి ఇవాళ ఆయన రాజ్యాంగం మీదనే సెంట్రల్లో మంత్రిగా ప్రమాణం చేస్తూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి మన నాయకుడిని, ఆయన అంబేద్కర్ని అవమానకరంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు, శోచనీయమైన విషయము. వెంటనే ఆయన పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి, రాజీనామా చేసి మరి క్షమాపణ చెప్పాలని మేము ఈ యొక్క ర్యాలీ ముఖంగా కోరుతా ఉన్నాం. శీతాకాలంలో జరుగుతున్న నేపథ్యంలో మరి అమిత్ షా ఒక రాజ్యాంగ నిర్మాత అయినా మన అంబేద్కర్ను ఒక రాముని దాన్ని అనే రకంగా ఒక తిట్టడం అనేది అది సిగ్గుచేటు. ఆయన మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలి. మరి ఒక అంబేద్కర్ అంటే ఒక కుల దాని అందరికీ ఈ రోజున ఆయన ఒక మంత్రి కావడానికి ఏంటిది, ఆయన ఒకసారి చేయడానికి కారణం ఏంటిది అంతా తెలుసుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత ఏకవస్తులు కాకుండా అన్ని కార్యక్రమంలో భాగంగా అందరికీ ఉండాలనే రకంగా రాజ్యాంగ రాసిన నిర్మాత అతన్ని కించపరచడం అయితే మాత్రం ఇది చాలా నిజంగా. దీనిలో భాగంగా ఇలా వర్ధనపేట శాసనసభ్యులు కేఎన్ఆర్ ఆదేశాల అనుసారంగా 14వ డివిజన్ ఏనుమాముల జంక్షన్ నుండి మొదలుకొని ఇక్కడ మార్కెట్ వరకు ర్యాలీగా రావడం జరిగింది. మరి ఇక్కడ నుంచి మన ఏనుమాల పోలీస్ స్టేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చెందుపట్ల గ్రామంలో బజరంగ్ తల్లి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు బులేరాలో గోమాతలను పట్టుకుని భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. 2 రోజుల క్రితం కూడా భువనగిరి నల్గొండ ఫ్లైఓవర్ కింద 42 గోమాతలను పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించాం. గోమాతలు దళారుల చేతిలో కటింగ్కు వెళ్తున్నారని ఎన్నిసార్లు పోలీసులకు అప్పచెప్పినా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు బింగి భారత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు అన్ని చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని, దళారుల ప్రధాన రహదారిలో పోకుండా ఊర్లలో నుంచి వెళ్తున్నారని తెలిపారు. పేరు బింగి భరత్ కుమార్. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆవులను పట్టుకోవడం జరిగినది. జిల్లా వ్యాప్తంగా ఇది రెగ్యులర్గా జరుగుతున్నది. మేము గత 2 రోజుల నుంచి
30 ఆవులను పట్టుకోవడం జరిగినది. ఈ వెహికల్ గత నెలలో పట్టుకోవడం జరిగినది. ఈ రోజు ఇదే మార్కెట్ లోకి మళ్ళీ రావడం జరిగినది. అదే డ్రైవరు, అదే వ్యాపారులు, అదే దందా మేము అక్రమంగా తరలిస్తున్నారని ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా రెగ్యులర్ గా వెహికల్స్ బయటికి వస్తున్నాయి, మళ్ళీ పట్టుకోవడం జరుగుతున్నది. పోలీసుల నిర్లక్ష్యం ఉన్నది. చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని మేము వినతి పత్రం సమర్పించినా ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకోవడం జరగలేదు. ఇదే అలసుగా తీసుకొని ఈ స్లాటర్ హౌస్ లో ఉన్న వ్యాపారులు వీళ్ళంతా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ వీళ్ళ నిర్లక్ష్యాన్ని వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుంటూ విపరీతమైన వ్యాపారం చేస్తున్నారు. నిత్యం మనం పూజించే ఆవుని ఇలా చేయడం బజరంగ్ దళ్ తరఫున విశ్వ హిందూ పరిషత్ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. హిందువులు ఇకనైనా మనం మొక్కే ఆవుని ఇలా చేయడం నిషేధించినా కూడా జరుగుతున్నవి. మీరు బయటకు వచ్చి అందరూ ఇలాంటివి ఖండించాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. అలా 42 దాకా ఉన్నాయి. మొత్తం అది నిన్న తీసుకొని గోశాల వదిలేయంగానే పిల్ల పెట్టింది. అది ఈరోజు తొల్లేరు నుంచి మనకు నావపేట అంగన్ నుంచి చందుపర్ల మీకెళ్ళి పోతున్నాయి బండ్లు. అంటే చెక్కెళ్ళి పోతే పట్టుకుంటారు అని చెప్పేసి వాళ్ళు గల్లీలు లేదా ఊర్లకి వెళ్ళి పోతున్నాయి, తండాలకి వెళ్ళి పోతున్నాయి. ఇప్పుడు మొత్తం పోలీసు దొరకకుండా గల్లీలకి వెళ్ళి చెక్ పోస్టులకు దొరకకుండా ఇంకోటి టోల్ గేట్లు తట్టకుండా మొత్తం బయట నుంచే పోతున్నాయి బండ్లని. ఎట్లాంటి రక్షణ కావాలనుకుంటున్నారు? మాకు పోలీసు వాళ్ళు ఫోన్ చేయగానే మా దగ్గర ఉండాలి. ఫోన్ చేసిన గంటన్నరకు మా దగ్గరకు వస్తే మేము అక్కడ మా పరిస్థితి ఏంటంటే మేము బండి ఆపుతాం లేదా రైల్వే చేస్తాం. చేసిన తర్వాత బండి వెళ్ళిపోతుంది. మీరు నాకు ఫోన్ చేసిర్రు బండి లేదంటే మేము ఏం సమాధానం చెప్తాం పోలీసు వాళ్ళకు? పోలీసు వాళ్ళు కాదు, వాళ్ళు వచ్చేది లేట్గా వస్తారు. మీరు టౌన్లో ఫోన్ చేసినా కూడా గంట తర్వాత బండి వస్తుంది. బండి వెళ్ళిపోయినాక వస్తే మేము అప్పుడు మీరు ఉంటాయి అంటారు. వీళ్ళు మాకు ఫోన్ చేసి బండి ఉన్నదన్న లేదని. మరి మీరు పోయి చూడు, పోయి లోపల ఇళ్ళలో చూడు, అవి చూడు, షాపులలో ఎన్ని వెళ్తాయి చూడు. ఇప్పుడు పోయి చూసినా దొరుకుతాయి. కానీ వీళ్ళు ఓరు ఏమంటే బయట నుంచి చూస్తారు, వస్తారు, ఏమంటే లేరు మీరు తప్పించారు అది ఇచ్చాడు. మేము ఒక సైడ్ చెప్తే ఒక సైడ్ పోతారు. ఇన్ఫర్మేషన్ మేము మొన్న ఇటు నుంచి వస్తుండే ఇటు రారా అని చెప్తే నల్గొండ రోడ్డు పోయారు. అంటే మీరు ఎవరు చేస్తారు ఇది ఇలా వెనుక ఎవరు? ఇది పోలీసుల నిర్లక్ష్యం అన్న. చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. దీనిపైన అందరూ యాక్షన్ తీసుకోవాలి. హిందువులు మేల్కొనాలి. ఇది తప్పు జరుగుతున్నప్పుడు అందరూ ఖండించాలి. కేవలం బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాలు కాకుండా ప్రజల్లో చైతన్యం రావాలి. గోవును రక్షించుకుంటున్నాం, కనీస బాధ్యత లేకుండా ఇవన్నీ నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలి. మేము చెక్ పోస్టులు తప్పించుకొని పోతున్నారంటే ఎంత నిర్లక్ష్యం ఇది. వాళ్ళు ఎంత స్మార్ట్గా ఉన్నారు, మన పోలీస్ వ్యవస్థ ఇంకా ఎంత స్మార్ట్గా ఉండాలి. వీళ్ళు యాక్షన్ తీసుకుంటే ఈ వెహికల్ పట్టుకున్నది 2 నెలలు కాలే, మళ్ళీ ఇది బయటకు వచ్చింది. ఇదే బండి ఇదే డ్రైవరు పట్టుకొని 2 నెలలు కాలేదు, మళ్ళీ బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు లోపలికి పోతుంది, మళ్ళీ 2 నెలలు బయటకు వస్తుంది. సేమ్ ఇదే ఈ ఇన్సిడెంట్లు రెగ్యులర్ గా జరుగుతున్నాయి. మేము గోశాలకు పంపించిన చిన్న లేగ దూడలు ఇవన్నీ ఎన్నని మేము కాపాడుకుంటూ వస్తాం. ప్రజలు మీరు బయటకు వచ్చి చైతన్యం కోరుకోండి, ఇది యాక్షన్ తీసుకోండి. ఇదంతా అందరం కలిసి కొట్లాడితేనే జరుగుతుంది. ఇది చిన్న వ్యాపారం కాదు. నాకెందుకులే అని ఊరుకుంటే హిందూ సమాజం పైన దాడులను ఇవన్నీ మనం రోజు చూస్తున్నాము. రేపు మనం ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో అర్థం చేసుకొని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలని చెప్తున్నా మీ అందరికీ. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సోమందపల్లిలో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు. వైసీపీ శ్రేణుల నడుమ 30 కేజీల కేక్ కట్ చేసిన మాజీ మంత్రి ఉషశ్రీ. ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ సర్వేను పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి. దేవరకద్ర మండలం నాగారం గ్రామ శివారులో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి. జిల్లా కలెక్టర్ను కోరిన సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.